ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన అంశాల విషయానికి వస్తే, ఈనాడులో ప్రధాన అంశంగా మరి డ్రగ్స్ సంబంధించినటువంటి యొక్క వార్త ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్రం నలుమూలల ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయి. దాని మీద ఈరోజు ఈనాడులో ఒక వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. క్షేమంగా శుభాంశు శుక్ల రోదసి యాత్ర అనేటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో ప్రచురితమైంది. ఆ యొక్క వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. వెలుగు దినపత్రికలో ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ పైన మరి ఒక పెద్ద వార్త ఒకటి ప్రచురితమైంది. ఆ వార్తను ఒకసారి చూస్తాం. ఇదే పత్రికల్లో డ్రగ్స్ స్మగ్లర్ను వెన్ను విరుస్తామనేటువంటిది భారీ వార్త కూడా ఈరోజు వెలుగులో కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 ఆర్టీఏ ఆఫీసుల పైన ఏకకాలంలో ఏసీబీ వారు నిన్న దాడులు నిర్వహించారు. సుమారు 1,80,00,000 వరకు ఏజెంట్ల నుంచి రికవరీ చేసినటువంటి వార్త కూడా ఈరోజు వెలుగు దినపత్రికలో కనిపిస్తూ ఉంది. రాబో కాలంలో క్యాబినెట్ సమావేశాలు మంత్రులకు తీరినప్పుడే కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి తేదీని ఒక షెడ్యూల్ రూపంలో ఇప్పటి నుంచి అమలు చేయబోతున్నాం అనేటువంటిది కూడా వెలుగు పత్రికలో కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా నిన్న రోదసి యాత్ర శుభాంశు శుక్ల ఘనత సాధించిన తొలి భారతీయుడైనటువంటి వార్త జ్యోతి పత్రికలో ప్రధానంగా ఈరోజు కనిపిస్తుంది మిత్రులారా. బ్యారేజ్కి పగుళ్ళు అనేటువంటి వార్త కూడా ఈ యొక్క మంజిరా నదికి సంబంధించి మరి ఒక పెద్ద వార్త కూడా ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా చూస్తున్నాం. కాంగ్రెస్ అధినేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిని ఉద్దేశించి ఆచితూచి మాట్లాడే సమయంలో అనేటువంటి ఒక పొంగులేటికి సంబంధించినటువంటి వార్త, ఖర్గే గారికి సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు జ్యోతి పత్రికల్లో ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది మిత్రులారా. ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఓ మతి స్థిమితం లేని ఒక మహిళ శంకర్పల్లి పరిసర ప్రాంతాల్లో రైలు పట్టాలపై సొంతంగా కారుతోని మరి 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి రైల్వే అధికారులతో పాటు పోలీసు అధికారులకు కూడా పలువురిని హడలెత్తించినటువంటి ఒక సంఘటన నిన్న జరిగింది. మరి ఎట్టకేలకు మతి స్థిమితం లేని ఆ మహిళను అదుపులోకి తీసుకొని ఎర్రగడ్డలో ఉన్నటువంటి యొక్క మానసిక ఆసుపత్రికి తరలించినటువంటి ఈ యొక్క సంఘటన కూడా జ్యోతి పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ వార్త విషయానికి వస్తే, రేవంత్ కు నోటీసులు అనేటువంటి ఒక వార్త ఒకటి ఈరోజు మొదటి పేజీలో కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతు మరి సకాలంలో చేయలేదు అనేటువంటి వార్త, అందుగురించే రేవంత్ కు నోటీసులు అని చెప్పేసి ఒక వార్త కూడా చూస్తున్నాం ఈరోజు. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్త విషయానికి వస్తే, మరి రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంతో పాటు రాష్ట్ర నలుమూలలో కూడా ఈ పోలీసులు కొంతమంది విద్యార్థులను ర్యాలీగా వెళ్ళి మరి యొక్క మాదక ద్రవ్యాలు ఎంత ప్రమాదకరం, వాటి బారిన పడితే ఎటువంటి వారైనా కూడా జీవితం అస్తవ్యస్తం అవుతుంది అనేటువంటి వార్త కూడా మరి పోలీసులు ఆ యొక్క విద్యార్థులను ఉద్దేశించి కానీ యువతను ఉద్దేశించినటువంటి చెప్పినటువంటి సందర్భాలు మరి ఈరోజు పత్రికలో కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆ శాఖకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారి షాండిల్య గారు, సినీ ప్రముఖులు ఎంతో మంది హాజరై ఆ యొక్క కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యా సంస్థలలో ఈ డ్రగ్స్ సంస్కృతి పోవాలి, ఆ యొక్క డ్రగ్స్ సంస్కృతి కనుక ఎవరైనా ప్రేరేపించినా ప్రోత్సహించిన ఆ యొక్క సంస్థను శాశ్వతంగా రద్దు చేసేటువంటి దిశగా మరి ఆలోచన చేయాల్సి ఉంటుంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7న మొట్టమొదటిసారిగా ఈ యువతను ఉద్దేశించే మాట్లాడిన ఈ యొక్క శాఖకు సంబంధించి యువత యొక్క డ్రగ్స్ బారిన పడొద్దని చెప్పేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛను మరి కల్పించడం, మరి ఇప్పుడు కూడా మరి పూర్తి స్వేచ్ఛగానే వారిని ఈ యొక్క డ్రగ్స్ పట్ల నిరోధానికి మరి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటి నుంచి ఈ శాఖకు ఈగలనేటువంటి నామకరణం చేస్తున్నాం. ఒక గద్దను పోలి ఉండి ఈ యొక్క శాఖను ఈగలంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా
ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి నామకరణం చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఈ యొక్క చాక్లెట్ల రూపంలో కానీ ఎవరైనా సరఫరా చేస్తున్నటువంటి చిన్న సమాచారం ఉన్నా కూడా ఆ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ అధికారులు కానీ ఏదైనా సమాచారం తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి యువత పైన ఉంది. మరి ప్రభుత్వాన్ని కూడా సహకరించి ఈ యొక్క డ్రగ్స్ ను 100% మరి పారదోలేందుకు మరి ప్రతి ఒక్క యువకుడు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి ప్రధానమైన అంశాల్లో ఇది ఒక అంశంగా చెప్పుకోవచ్చు మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. నింగినంటిన సంబరం, ఐఎస్ఎస్ లో అడిగిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన సుభాష్ అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో ప్రధానంగా కనిపిస్తుంది. తెగిన జూరాల గేట్ల తాళ్ళు, ముందస్తు వరదతో వెలుగులోకి 8 గేట్ల రోప్ల మార్పిడికి అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. జూరాల ప్రాజెక్టులో తెగిన 19వ గేటు ఇనుప తాడు అనేటువంటిది ఇందులో కనిపిస్తుంది. రైతులకు బహుమతిగా పసుపు బోర్డు 29న అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడైనటువంటి వార్త ఈనాడులో చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఊరట, 180 కోట్లు వైద్య బిల్లుల విడుదల, 26,519 మంది ఉద్యోగులు పింఛన్దారులకు లబ్ధి అయినటువంటిది డిప్యూటీ సీఎం భట్టికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఈనాడులో చూస్తున్నాం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్న చారు సిన్హా, అనితా రామచంద్ర, రవిగుప్తా, అనిల్ కుమార్ యాదవ్, దిల్ రాజు, కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయ దేవరకొండ, రామ్ చరణ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పుల్లెల గోపీచంద్, జితేందర్, సందీప్ షాండిల్య, అవినాష్ మహంతి అనేటువంటి సినీ ఫీల్డ్ కు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు, అదేవిధంగా మరి పోలీసు ఉన్నతాధికారులు, వీరే సందీప్ షాండిల్య గారు మరి యొక్క శాఖ మరి ఉన్నతాధికారి, అదేవిధంగా ఈగల్ ఎంబ్లం చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, డ్రగ్స్ నివారణకు ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం లోగో విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఈగల్ గా ఈ యొక్క శాఖకు పేరు మారుస్తూ ఈ విధంగా ఉంటుంది గద్ద పోలి ఎప్పుడు కూడా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి అంశాలు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు, సొంత పార్టీ ప్రతిపక్ష నేతలు, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీ సహా ఎవరిని వదల్లే. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు ట్యాప్, 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ సిద్ధం. త్రిపుర, హర్యానా గవర్నర్లు ఇంద్రసేన రెడ్డి, దత్తాత్రేయ ఫోన్లు ట్యాప్. రోజు రోజుకు పెరిగిపోతున్న బాధితుల సంఖ్య, సిట్ ఆఫీస్ కు క్యూ. నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు, ఎలా అని బాధితుల ప్రశ్నలు. 4,200 పైగా ఫోన్ నంబర్లు ట్యాప్ అయినట్లు గుర్తింపు. ఇప్పటికే 257 మంది సాక్షులను నుంచి స్టేట్మెంట్ రికార్డు. బెయిల్ రాక 10 నెలలుగా జైల్లోనే పోలీసు అధికారులు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్న సిట్టు. తెర వెనుక సూత్రధారులను బయటకు తీయడమే లక్ష్యంగా దర్యాప్తున్నటువంటి న్యూస్ ఒకటి మరి వెలుగులో ప్రధానంగా కనిపిస్తుంది. ఎన్నికల టైంలో నా ఫోన్ ట్యాప్ చేశారు, కేసీఆర్ కేటీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి, మంత్రి వివేక్ అనేటువంటి న్యూస్ కూడా ఒకటి వెలుగులో ప్రధానంగా కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు అని చెప్పేసి. డ్రగ్స్ స్మగ్లర్ల వెన్ను విరుస్తాం, ఎక్కడ గంజాయి మొక్క మొలిచినా ఈగల్ టీం కనిపెడుతుంది, సీఎం రేవంత్ రెడ్డి. బోనాలు షురు, గోల్కొండ అమ్మవారికి తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్, మంత్రులు కొండా సురేఖ, పొన్న ప్రభాకర్. లంగరాజు నుంచి గోల్కొండ కోట వరకు భారీ తొట్టల ఊరేగింపు, భక్తులతో కిక్కిరిసిపోయిన గోల్కొండ కోట అనేటువంటి న్యూస్ ఒకటి వెలుగులో ప్రధానంగా చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి, అప్పుడే నిజాలు బయటకు వస్తాయి, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయం. నిజామాబాద్ మీడియాలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పక్కన అరవింద్ తదితరులు అనేటువంటి న్యూస్ కనిపిస్తుంది. స్మగ్లర్ల వెన్ను విరుస్తాం, ఈగల్ను చూసి నేర్చుకోండి. ఒకప్పుడు ఉద్యమాలకు వేదికైన తెలంగాణ గడ్డ ఇప్పుడు గంజాయి డ్రగ్స్ కు వేదికగా మారడం అవమానకరం, సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గంజాయి డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ స్కూళ్ళ సైడ్ బిజినెస్, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్ అన్ని అక్కడే కొనాలి, బయట మార్కెట్లతో పోలిస్తే డబుల్ రేట్లు, పలుచోట్ల పేరెంట్స్ ఆందోళన, విద్యార్థి సంఘాల దాడులు, పట్టించుకొని విద్యాశాఖ అధికారులు అనేటువంటి న్యూస్ ఒకటి మరి వెలుగులో కనిపిస్తుంది. సర్కారు బడుల్లో అన్ని ఫ్రీ, ప్రైవేట్ బడుల్లో చదువుతో పాటు స్టూడెంట్లకు అవసరమైన వాటిని వ్యాపార ధోరణిలో కొనసాగిస్తుండగా సర్కారు బడుల్లో మాత్రం ప్రభుత్వం అన్ని ఉచితంగా అందిస్తుంది. పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు, 2 జతల యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తుంది. క్వాలిటీ మిల్స్ కూడా అందిస్తుంది. చదువుతో వెనుకబడిన పిల్లలకు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారికి మెలకువ నేర్పిస్తున్నారు. పేరెంట్స్ ఇప్పటికైనా ప్రైవేటు చదువులను ప్రెస్టేజ్ గా తీసుకోకుండా సర్కారు బడిలో చేర్పించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ఎలాంటి గిమ్మిక్కులు చేసి ఏదో విధంగా ఎట్లనైనా మా కాలేజీలలో మా పాఠశాలల్లో మరి వచ్చే విధంగా ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పుడో ఒకసారి ఫస్ట్ వచ్చినటువంటి ఈ యొక్క ఫోటోను చూపించుకుంటా మొన్ననే మరి మా రిజల్ట్స్ లో ప్రథమ ర్యాంకులో వచ్చిండు, మరి నిన్నాక మొన్న రెండవ ర్యాంకులో వచ్చిండు, మరి మేము ఫీజు కూడా రాయితీ ఇస్తున్నాం ఈ యొక్క ప్రథమ ర్యాంకు రెండవ ర్యాంక్ అని చెప్పేసి. వాస్తవానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఆ స్టూడెంట్ ప్రథమ ర్యాంకులో రాడు, వీళ్ళు చెప్తున్నటువంటి స్టూడెంట్ ప్రతిభ కనపరచాడు. కానీ కేవలం ఒక పాత ఫోటోలు చూపించుకుంటా ఈ యొక్క చేస్తున్నటువంటి గిమ్మిక్కులు అంతా ఇంత కావు. మిత్రులారా, ఒక విషయం గుర్తుంచుకోవాలి, మరి సర్కారు బడులలో పాఠ్యపుస్తకాలు ఫ్రీ ఇస్తున్నారు, మరి భోజనం కూడా ఫ్రీగా పెడుతున్నారు, మరి మంచి మంచి ఇంటెలిజెన్స్ ఈ యొక్క మేధావులతోని కొన్ని చర్చలు పెట్టి మరి మెలకువలు నేర్పిస్తున్నారు. అనేకమైనటువంటి విషయాల్లో మరి ఉచితంగా ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళ పైన మరి దృష్టి పెట్టాలి. మరి ఇప్పటికైనా కూడా ఈ యొక్క తల్లిదండ్రులు లక్షల రూపాయలు మీరు ఆర్థిక బారిన పడొద్దు. దయచేసి ఆలోచన చేసి ఈ యొక్క సర్కారు బడుల్ని మరి ఉన్నతమైనటువంటి చదువు గల అధ్యాపకులు ఉంటారు. ఈ విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నటువంటి వార్త విషయం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. రైలు పట్టాలపై కారు ఆత్మహత్య యత్నంలో భాగంగా యూపీ మహిళ హల్చల్. పట్టాలపై 7 కిలోమీటర్ల ప్రయాణము. రంగారెడ్డి జిల్లాలో ఘటన. అతి కష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పలు రైళ్లకు అంతరాయం. పోలీసుల అదుపులో ఓమికా సోని. వీరే మరి మిత్రులారా నిన్న మతి స్థిమితం లేని మహిళ మరి ఈ కార్ తోటి పట్టాలపైన ఏకంగా 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి అధికారులను చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి వార్త ఇది. కీచక టీచర్కు 17 ఏళ్ల జైలు శిక్ష. పోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతిలో కనిపిస్తుంది. మంజిరా బ్యారేజ్ కి పిల్లలకు పగులైనటువంటి న్యూస్ కూడా ఇందులో కనిపిస్తుంది. ISS లోకి శుభాంశు ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర. ISS తో అనుసంధానమైన గ్రేస్ కొత్తగా వచ్చిన నలుగురికి స్వాగతం పలికిన 7 వ్యోమగాములు. త్రివర్ణ పథకంతో పాటు మీ ప్రేమ కూడా నాతో ఉంది. అంతరిక్షం నుంచి భూమి అద్భుతం. భారరహిత స్థితిలో అంతా కొత్తగానే శిశువులా నేర్చుకుంటున్న వీడియో లింక్స్ ద్వారా శుభాంశు శుక్లా అనేటువంటి న్యూస్ ఒకటి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. మిత్రులారా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమాచార వ్యోమగాములతో శుభాంశు శుక్లా ఈ వృత్తంలో ఈ శుభాంశు శుక్లా వీరు మరి అంతరిక్షంలో అక్కడ చేరినటువంటి ఒక సురక్షితంగా చేరినటువంటి ఫోటో ఇక్కడ కనిపిస్తుంది జ్యోతి పత్రికలో. డ్రగ్స్ కట్టడికి ఈగల్. మాదక ద్రవ్యాల వినియోగం వ్యతిరేకత సదస్సులో పాటల సీడీని విడుదల చేసిన సీఎం రేవంత్. మంత్రి లక్ష్మణ్, నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ అనేటువంటి జ్యోతి పత్రికలో కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఆంధ్రజ్యోతి MD వాంగ్మూలం అనేటువంటి న్యూస్ కూడా జ్యోతిలో ఉన్నది. ఆచితూచి మాట్లాడండి, రాష్ట్ర పార్టీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కరిగే ఈతవు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడితో గంట పాటు మంత్రి భేటీ అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతిలో చూస్తున్నాం. భూ సమస్యల పరిష్కారానికి ఫీజు చెల్లించాల్సిందే. ఇప్పుడు దరఖాస్తు పెడితే రుసుము తప్పనిసరి. రెవెన్యూ సదస్సులో ఇచ్చిన వాటికే ఉచితం. రైతులకు తేల్చి చెప్పిన రెవెన్యూ అధికారులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. రాజ్యాంగమే సుప్రీం, బుల్డోజర్ న్యాయం పనిచేయదు. CJI జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. అమ్మో విమాన ప్రయాణం. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత ప్రజల్లో పెరిగిన ఏవియో ఫోబియా. విమానం ఎక్కాలంటేనే గుబులైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి. 35 ఏళ్లుగా పట్టాభూమికి పరిహారం ఇవ్వని అధికారులు. కోర్టును ఆశ్రయించిన చిన్న కోడపాక బాధితులు. ఆర్డీఓ కార్యాలయ సామాగ్రి జప్తునకు కోర్టు ఆదేశం. ఆర్డీఓ గడువు కోరడంతో జప్తు ప్రక్రియ వాయిదా. విజయలక్ష్మి 37 ఏళ్ల క్రితం తన భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ప్రజా అవసరాల గురించే. కానీ వారికి ఇచ్చేటువంటి డబ్బు మాత్రం 37 ఏళ్ల నుంచి మరి ఇవ్వకపోవడం మరి చాలా శోచనీయం. మరి కోర్టును ఆశ్రయిస్తే ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి సామాన్లు జప్తు చేయమని చెప్పేసి మరి చెప్పినటువంటి కోర్టు తీర్పు దృష్ట్యా ఆర్డీఓ గారు మరి కొంత గడువు కావాలని చెప్పడం ఇదొక వార్త. ఇప్పటికైనా ఆమె యొక్క బాధను పట్టించుకొని మరి ఆమెకు చెందాల్సినటువంటి డబ్బును మరి అధికారులు తొందరగా ఇస్తే మరి పాపం ఆమెకు న్యాయం చేసిన వారు అవుతారని చెప్పేసి ఆలోచన చేయాలి.
ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. డేంజర్ జోన్లో జూరాల తెగిపోయిన ప్రాజెక్టు 4 కస్ట్ గేట్ల రోడ్లు వరద ఉధృతి పెరిగితే పోవుడే అనేటువంటి న్యూస్ ఒకటి ఇందులో కనిపిస్తుంది. రేవంత్ కు రైతుల లీగల్ నోటీసులు అనేటువంటి న్యూస్ ఒకటి. శ్రీశైలం ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. దానిపైన లీగల్ నోటీస్ ఇచ్చినట్ట రేవంత్ రెడ్డికి. దానికి సంబంధించిన వార్త ఒకటి ఇలా కనిపిస్తుంది. కాళేశ్వరంపై కక్ష, మార్చి నుంచి ప్రాజెక్టు కిస్తీ కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం 29లోగా చెల్లించాలని ఆర్ఈసి లేఖనటువంటి న్యూస్ ఒకటి ఇందులో కనిపిస్తుంది. ఈ మధ్యలో కాళేశ్వరం పైన ప్రభుత్వం ఎంత దర్యాప్తు చేస్తుందో మీకు అందరికి తెలిసిందే. మరి ఒక్కొక్క అధికారి సుమారు 150 కోట్లకు ఏసీబీ తనిఖీల్లో వెల్లడవుతున్న విషయం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి తరుణంలో మరి కిస్తీ కూడా కడతలేదని చెప్పేసి మరి కాళేశ్వరం పైన నమస్తే తెలంగాణలో ప్రధాన ఒక వార్త చూస్తున్నాం. పింఛను వాటాలో వంచన, సర్కారు మోసం, సంఘాల మౌనం అనేటువంటి న్యూస్ ఒకటి ఇందులో కనిపిస్తుంది. ప్రైవేట్లో చదివిస్తే పథకాలు కట్, రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు అనేటువంటి న్యూస్ కూడా చూస్తున్నాం. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మీ ముందు చదివినిపించే ప్రయత్నం చేశాం. నమస్తే.